ఆదివారం ఆరాధనకి ఎందుకు రావాలి చెప్పండి? మనం ఆరాధించడానికి రావాలి, ప్రభుని స్తుతించడానికి రావాలి. కొంతమంది పాటల సమయానికి వస్తారు, వాళ్ళు చాలా ధన్యులు. కొంతమంది ఆరాధనకు వస్తారు, వాళ్ళు మరీ ధన్యులు. కొంతమంది ఆరాధన అయిపోయినాక వస్తారు, వీళ్ళేమనాలి, మరీ ధన్యులు అనాలేమో, మళ్ళీ ఇంకేమన్నంటే తొందరగా నన్ను. కొంతమంది కానుకల టైంకి వస్తారు, కొంతమంది ఆమెను అనే టైంకి వస్తారు. దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, యూజ్లెస్ వర్డ్స్ అవన్నీ. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు దేవుని స్తుతిస్తూ, బైబిల్లో 73 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు ఉంటే 150 కీర్తనలో 73 కీర్తనలు రాశాడండి దావీదు. అన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి దావీదుకి? అన్ని స్తుతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకా రాశాడు. అవన్నీ బైబిల్లో రాయలేదులే కానీ 6 7 కలిపి అన్ని రాశారు 150. అన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఎన్ని సందర్భాన్ని బట్టి రాశారు?